ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనాన్ని మాత్రం 2 సార్లు మనమందరం కూడా కలిసి చదువుతాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. మళ్ళీ చదువుకుందాం 4వ వచనాన్ని. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టుడి. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి ప్రార్థనా ప్రోత్సాహం నిమిత్తము హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. వైద్యుడైన లూకా శుభవార్తతో పాటుగా అపోస్తలుల కార్యాలను కూడా ఆరంభించాడు. ఆయన దేవుని ఆత్మ సహాయము వలన ఈ కార్యాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేస్తూ వచ్చాడు. ప్రభువారు శ్రమపడి 40 దినాలు సజీవుడై పునరుద్ధానుడైన తర్వాత శిష్యులందరికీ తను తాను కనపరుచుకున్నాడు. అనేకమైన సూచనలను లేదా ప్రమాణాలను ఆయన వారికి చూపించాడు. నేను సజీవుడను అని వారు నమ్మునట్లుగా ఎన్నో విషయాలను వారికి చూపించాడు. ఇక 40 దినాలు గడిచిన తర్వాత ఆయన పరమునకు ఆరోహణమయ్యే సమయంలో, ఆ సందర్భంలో వారికి, తన శిష్యులైన వారందరికీ కూడా ఆయన ఇలాగూ ఆజ్ఞాపించాడు. మొట్టమొదటి మాట ఏం కనబడుతుందంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, యెరూషలేములోనే నిలిచి ఉండండి, యెరూషలేము నుండి వెళ్ళొద్దు అని ఆజ్ఞాపించాడు. తర్వాత 2వ మాట ఏం చెప్పాడంటే, నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుడి అన్నది. 8వ వచనంలో 3వ మాట కూడా మనకు కనబడుతుంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు, నాకు భూ దిగంతముల వరకును సాక్షులుగా ఉందరని చెప్పారు. అంటే ఈ 3 విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యెరూషలేము నుండి వెళ్ళొద్దు, వాగ్దానం కొరకు కనిపెట్టుకోవాలి, అలాగే పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. అప్పుడు భూదిగంతముల వరకు కూడా మనము సాక్షులుగా ఉంటాం. యెరూషలేము నుండి వెళ్ళక అంటే యెరూషలేములో నిలిచి ఉండడం, స్థిరమై ఉండడం అనే అనుభవానికి మనం రావాలి. అప్పుడే వాగ్దానాల కొరకు కనిపెట్టగలుగుతాము, పరిశుద్ధాత్మ శక్తి మనకు కలుగుతుంది. అప్పుడు భూ దిగంతముల వరకు కూడా మనం దేవునికి సాక్షులుగా ఉంటాం. ఇంకా ఆయన పనిని కూడా ఎంతో సమర్థవంతంగా చేసేటువంటి వారిగా ఉంటాం.
అయితే యెరూషలేములో నిలిచిన వారు కొద్ది మందే, ఇంచుమించు ఒక 120 మందికి వరకు ఉండొచ్చు. వీరందరూ కూడా ఆ యెరూషలేములో నిలిచి ఉండడానికి ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఏక మనస్సు కలిగి ఉండకపోతే యెరూషలేములో నిలిచి ఉండడం కష్టమవుతుంది. చూడండి, 14వ వచనం అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ఏమని రాయబడింది? వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో. అది ఇంకొక అనుభవం అనుకోండి. మొట్టమొదట ఏక మనసు ఉండాలి. ఏక మనసు ఉంటే యెరూషలేములో నిలిచి ఉంటాం. మనసు లేదనుకో నిలిచి ఉండడం కష్టమవుతుంది. మనసు ముందుగా వెళ్ళిపోతుంది, మనం తర్వాత వెళ్ళిపోతాం. తండ్రి దగ్గర ఉండడానికి చిన్న కుమారుడికి మనసు లేదు. అన్నతో తండ్రితో ఏక మనసు లేదు. అందుకనే అడిగాడు, నా ఆస్తి నాకు పంచివ్వు అని. తండ్రి కూడా అభ్యంతరం చెప్పలేదు, ఆస్తిని పంచి ఇచ్చాడు. మరి వెంటనే వెళ్ళిపోతే కష్టం కదా, ఆస్తి తీసుకున్నాడు వెళ్ళిపోయాడు అనుకుంటారని చెప్పి మనసు ఎప్పుడో వెళ్ళిపోయినా కొంతకాలం మాత్రం ఆ కుమారుడు తండ్రి అన్న దగ్గరే ఉన్నాడు. కానీ అవకాశం, సమయం వచ్చింది, చిన్న కుమారుడు తండ్రిని విడిచి దూరమున దేశాంతరము పోయేను అని రాయబడి ఉంది. ఈనాడు దేవుని పిల్లలముగా రక్షణ పొంది ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఆయన కుమారులం అనబడుతున్న మనం యెరూషలేము అనే సంఘంలో ఏక మనసుతో నిలిచి ఉంటున్నామా? మనకి ఏక మనసు ఉందా? ఏక మనసే అన్నిటికీ కేంద్రం. ప్రభు యొక్క పనులు చేయాలంటే ఏక మనసు కావాలి. దేవుని హస్తం యెరూషలేములో ఉన్న వారందరికీ కూడా ఏక మనసు కలగజేసిందంట ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి. కాబట్టి ఏక మనస్సుతో సంఘములో నిలిచి ఉండేటువంటి అనుభవాన్ని మనం మొట్టమొదట పొందుకోవాలి. భూమి మీద ఒక ఇద్దరు ఏకీభవించి ప్రార్థించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన అది నిశ్చయముగా వారికి అనుగ్రహింపబడును అని. నయోమితో బేత్లెహేముకు రావడానికి రూతుకు మనసు కుదిరినదని తెలుసుకుంది నయోమి. మనసు కుదురుగా లేదనుకోండి, ఆమె బేత్లెహేములో నిలిచేదే కాదు, లేదా బేత్లెహేము వచ్చు వరకు ప్రయాణం చేసి నిలకడగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందేది కాదు. కాబట్టి మన మనస్సు యెరూషలేములో దేవునితోనూ సంఘముతోనూ ఏకమయ్యేలా చేసుకొని ఏక మనసుతో యెరూషలేములో నిలిచి ఉండేటువంటి వారంగా ఉండాలి. ఈ అనుభవం మనం పొందితే పరిశుద్ధాత్మ శక్తి పొంది భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండడానికి, అనుదిన జీవితంలో ఎదురయ్యే శోధనలను అన్నిటినీ కూడా జయించడానికి ఆత్మశక్తిని, ఆత్మ సహాయాన్ని పొందుతాం. లూకా సువార్త చివరి అధ్యాయం 24వ అధ్యాయం 46 నుంచి సహాయం చేయండి. లూకా 24:46. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచుననియు
మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడి వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు ఇక్కడ కూడా అంటున్నాడు, పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పాడు. పట్టణం అంటే ఇక్కడ యెరూషలేమే. యెరూషలేము నుండి వెళ్ళక అని అక్కడ అన్నాడు, ఇక్కడ నిలిచియుండుడని వారితో చెప్పాను అన్నాడు. లేఖనాలను గ్రహించున్నట్లుగా వారి మనస్సు దేవుడు తెరిచి వారిని అక్కడ స్థిరపరిచాడు. ఏక మనసుతో ఎప్పుడైతే వారు ఆ పట్టణంలో నిలిచి ఉన్నారో తండ్రి వాగ్దానం చేసిన దాని కొరకై కనిపెడతా ఉన్నారు. తగిన సమయాన దేవుడు పరిశుద్ధ ఆత్మను వారి మీదకి పంపించాడు. యెరూషలేములో నిలిచి ఉన్నారు. ఆ నిలిచి ఉన్నప్పుడు వారు ఏం చేశారు? యెరూషలేములో నిలిచి ఉండడం అంటే ఊరికే నిలిచి ఉండడం కాదు, శక్తి పొందడానికి అవసరమైన ఏక మనసుతో పాటుగా వారు మరికొన్ని విషయాలను కూడా చేయాల్సి వచ్చింది. వారు మొట్టమొదటిగా ఏం చేశారంటే, ఆయన ఆరోహణమైన తర్వాత వారు యెరూషలేముకు ఆనందంతో తిరిగి వెళ్ళారు. 52వ వచనం, వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండి. ఏక మనసు కలిగి యెరూషలేములో నిలిచి ఉన్నవారు, వాగ్దానము నిమిత్తమై కనిపెడుతున్నటువంటి వారు ఎడతెగక దేవునికి స్తోత్రము చేయుచుండిరి అన్నాడు. మొట్టమొదటిగా ఆయన కొరకు కనిపెట్టాలన్న విషయంలో మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, యెరూషలేములో నిలిచి ఉన్న వారందరూ కూడా ఎడతెగక దేవుని స్తోత్రము చేయాలి. ఆయన చేసిన కార్యాలకు ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఎల్లప్పుడూ నిత్యము కూడా ఆయనను స్తుతించడానికి మనం బద్ధులమై ఉన్నాం. ఈనాడు ఏక మనసుతో నిలిచి ఉంటున్నామా? వాగ్దానం కొరకు కనిపెట్టే మనం ఎడతెగక ఆయనను స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నామా? వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఎదుర్కొనే సాతాను శోధనలను మనం జయించాలంటే, ఆ పరిస్థితులన్నిటిపై విజయం పొందాలంటే మనం యెరూషలేములో నిలిచి ఎడతెగక దేవునికి స్తోత్రం చెల్లించే వారంగా ఉండాలి. యూదాను పరిపాలించిన యెహోషాపాతు యుద్ధ రంగంలో ఉన్నప్పుడు ఆయన యుద్ధ లోకరీతిని అనుసరించలేదు, కానీ దైవిక నీతిని అనుసరించి నడిచాడు. కాబట్టి మనం ఈ భూలోకంలో పుట్టడమే ఒక యుద్ధ రంగంలో పుడతా ఉన్నాం. యోబు ఏమన్నాడు? పరిశుద్ధమక్క యోబు ఏమన్నాడు? పరిశుద్ధమక్క మీకు కునుకుపాటు వస్తుంది. ఏమన్నాడు యోబు? యోబు గ్రంథంలో ఏమి రాయబడింది? నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా అన్నాడు. నరుడు పుట్టాడంటేనే భూమి మీద యుద్ధానికి పుడుతున్నాడని అర్థం. శ్రమానుభవమునకే నిప్పురవ్వలు పైకి ఎగిసినట్టుగా నరులు పుడుతున్నారు అన్నాడు. ఒక నరుడు పుట్టాడంటే యుద్ధరంగంలో పుట్టినట్టే. మరి సహజంగా జీవితంలోనే యుద్ధరంగం అయితే ఆయన్ను నమ్ముకొని ఆయన సంఘంలో చేర్చబడితే అది ఇంకెంత యుద్ధరంగం. ఈ ఆత్మీయ యుద్ధరంగంలో మనం ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. అందుకే మనం పోరాడినది
శరీరులతో కాదు, అధికారులతోనూ ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ అన్నాడు. మరి వారితో పోరాడుతున్నప్పుడు యుద్ధంలో జయం పొందాలంటే ఎడతెగని స్తోత్రం మనం చేయాలి. యెహోషాపాతు తన మీదికి వచ్చిన 3 శత్రువులను ఓడించడానికి లోకపరమైన పద్ధతులను ఎన్నుకోలేదు, కానీ లేవీయులను యాజకులను నిలువబెట్టి బూరలు ఊదించి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తుతించుడు అని చెప్పాడు. మనం చదువుకున్న ఎన్నోసార్లు దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఈ వృత్తాంతమంతా మనకు కనబడుతుంది. యాజకులు బూరలు ఊదుతుంటుండగా లేవీయులు గాయకులు స్తుతించుటకు ఆరంభించగానే, పాడుటకు ఆరంభించగానే శత్రువులు తమను తాము ఒక్కరికొకరు పొడుచుకొనిరి అన్నారు. ఈనాడు దేవుని పిల్లలంగా ఎంత స్తుతి ఆరాధన ఆయనకు చెల్లిస్తున్నాం, ఎడతెగని స్తోత్రం ఆయనకు చెల్లిస్తూ ఉన్నామా? ఆరాధన సమయంలోనే ఆరాధించడం గగనమైపోతున్న తరుణాలు దినాలలో మనం ఉంటున్నాం. మన స్తుతులు పైకెళ్తూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు కిందికి దిగి వస్తాయన్నాడు ఒక దైవజనుడు. కాబట్టి ప్రియులారా, ఎడతెగక స్తుతించాలి. ఏక మనసుతో యెరూషలేములో నిలిచి ఉండాలి. దేవుని వాగ్దానం కనిపెట్టే వారందరూ కూడా దేవాలయములో ఉండి ఎడతెగక స్తుతించేటువంటి అనుభవంలో ఉండాలి. సుమయోను నీతిపరుడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. సుమయోను సమాధానపరుడు, నీతిమంతుడు. దేవుని వాగ్దానం ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడతా ఉన్నాడు. ఆ గడియలో మెస్సియా ఆయన చేతిలో పెట్టబడినప్పుడు సుమయోను దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించాడు, ఆయనను గణపరుస్తూ వచ్చాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 26, 27 వచనాలు. లూకా 2:26. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు అవును, ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చాడు. ధర్మశాస్త్ర చొప్పున ఆయన విషయమై జరిగించుటకు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా నేను అన్నాడు. దేవాలయంలో ఉన్న సుమయోను అన్న ఆయనను కొనియాడారు, స్తుతించారు. దేవుని ప్రణాళిక నిమిత్తమై హర్షించినటువంటి వారిగాను ఆయన గణపరిచినటువంటి వారిగాను ఉన్నారు. ఈనాడు దేవాలయంలో ఎడతెగని స్తోత్రం జరగాలి. ఆయన కార్యాలకు, ప్రణాళికలకు, గొప్ప పనులకు మనం ఆయనను స్తుతించి గణపరిచేటువంటి వారంగా ఉండాలి. మనం ఒక సుమయోను వలె, హన్నా వలె ఆరాధించడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. ఏక మనసు యెరూషలేములో నిలకడగా ఉండడానికి సహాయం చేస్తూ ఉంది. అలాగే యెరూషలేములో నిలిచి ఉన్నవారు వాగ్దానము కొరకు కనిపెడుతుంటుండగా చేస్తున్న ఆ స్తుతి ఆయనను ఎంతో మహిమపరుస్తూ ఉంది. ఆయన ప్రణాళిక కొరకు కనిపెడుతున్న సుమయోను అన్నాలు ఎంత ధన్యులయ్యారు. మరి అంత్య దినాలలో మనం ఎడతెగక ఆయనను స్తుతిస్తున్నామా? ఆయనకు ఆరాధనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? వ్యక్తిగతంగా మన జీవితంలో చేసిన కార్యాలకు, కుటుంబముగా ఆయన కనికరాన్ని పొందుతున్నందుకు, సంఘముగా మనల్ని బలపరిచి
వాగ్దానాలు నెరవేరుస్తూ వస్తున్నందుకు ఎంతగా ఆయన ఆలయంలో ఆయనను స్తుతిస్తున్నాం, ఆయన్ను మహిమపరుస్తున్నాం. ఎడతెగక స్తోత్రము చేయుచుండిరి అన్నాడు. ఇది మొదటి అనుభవం. మొదటిది ఆరాధించిన తర్వాత వారు ఎడతెగక ఏం చేశారు? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ యేసు తల్లి అయిన మరియయు ఎడతెగక, అక్కడేమో దేవాలయంలో ఎడతెగక స్తోత్రము చేయుచుండిరి అన్నాడు. ఇక్కడ అంటున్నాడు ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అన్నాడు. మరి ఏక మనసు నిలకడనివ్వడంతో పాటుగా దేవుణ్ణి స్తుతించడానికి సహాయపడుతుంది. అలాగే వీరందరూ కూడా ఎడతెగక ప్రార్థన చేయడానికి వీరిని ప్రోత్సహిస్తుంది. ఆదిమ సంఘం అంటే ప్రార్థనే. ఈ సోషల్ యాక్టివిటీసు, ఆనందకరమైన విషయాలు ఏమీ లేవు అక్కడ. సంఘమైతే అతని కొరకు ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట, ఇవి తప్ప, అపోస్తుల బోధ తప్ప మరొకటి ఏదీ లేదు. సంఘమైతే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగిరాకముందే వీరందరూ కూడా ఎడతెగక ఆయనకు ప్రార్థన చేయుచున్నారు అన్నాడు. ఈనాడు మనం అలాంటి అనుభవాలను పొందుతూ ఉన్నామా? ఎడతెగని స్తోత్రం, ఎడతెగని ప్రార్థన ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటుంది. వీరు ఎడతెగక ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంటే, పెంతెకొస్తు అనే పండుగ దినాన ఒక బలమైన గాలి ఆకాశం నుండి అకస్మాత్తుగా వీచింది. వారు కూర్చుండున్న ఇల్లంతా కూడా నిండిపోయింది. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడ్డాయి. వారిలో ఒక్కొక్కని మీద ఆ నాలుక వ్రాలగా వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికే వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాటలాడసాగిరి అన్నాడు. నా వలన వినిన తండ్రి వాగ్దానం, ఆదరణకర్తను మీ యొద్దకు పంపుదును అన్నాడు. పరిశుద్ధాత్మని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. వీరు ఎడతెగక ప్రార్థన చేశారు. అకస్మాత్తుగా వచ్చిన ఆ గాలి అగ్ని వారికి కనబడి నాలుకలుగా విభాగింపబడింది. వారి తలల మీద వ్రాలాడు. వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అగ్ని బాప్తిస్మము అంటారు దీన్ని. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇచ్చాను, కానీ ఆయన అగ్ని చేత మీకు బాప్తిస్మము ఇచ్చును అన్నాడు. అగ్ని సమస్తము కూడా దహిస్తుంది. దేవుడు దహించు అగ్ని. అగ్నిలో పడ్డ ఇనుము కానీ బంగారము కానీ తగరమంతా పోయి మరింత స్వచ్ఛంగా వెలుపలికి వస్తుంది. ఎవరైతే పరిశుద్ధాత్మ అగ్ని లేదా పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారో వారిలో ఉన్నటువంటి కల్మషాలు, దేవునికి ఆయాసకరమైన విషయాలు అన్నీ కూడా అక్కడ కరిగిపోతాయి. చెత్తంతా, తగరమంతా అక్కడ పోతుంది. స్వచ్ఛంగా బయటికి వచ్చేటువంటి వారిగా ఉంటారు. వారు నిర్మలులయ్యారు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది, నీవు గగనము చీల్చుకొని వచ్చేదవు గాక, అగ్ని గచ్చ పొదలను రగలబెట్టిన రీతిగా నీవు చెత్తనంతటిని దహించుదువు గాక అన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అపవిత్రతను, మరి లోకంలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి ఆయనకు ఆయాసకరమైన విషయాలను ఆయన దహించి వేస్తాడు. మనల్ని ఎంతో నిర్మలంగా చేస్తాడు, పవిత్రంగా మారుస్తాడు. అగ్నికి కరగనటువంటిది ఏది ఉండని రీతిగానే ప్రభు ప్రతి అపవిత్రతను తొలగించి మనల్ని పవిత్రపరుస్తాడు.
కాబట్టి మనం తెగక ప్రార్థిస్తున్నామా? ఈ వాగ్దానమే కాదు, గ్రంథ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవడానికి ప్రార్థన మనకు గొప్ప ఆయుధం. ఆ సాధన మన జీవితంలో ఎడతెగక ఉండాలి, స్థిరమై ఉండాలి. అప్పుడు మనం దేవుని వాగ్దానాలన్నిటినీ కూడా స్వతంత్రించుకునేటువంటి వారంగా ఉంటాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్నిలాగా వారి మీదకి వచ్చాడో వారందరూ కూడా శక్తిమంతులయ్యారు, దేవుని వాక్యాన్ని ప్రకటించారు, అనేకులకు రక్షణనిచ్చారు. మొట్టమొదట ఏక మనసుతో యెరూషలేములో నిలిచి ఉండాలి. అప్పుడే వాగ్దానం కొరకు మనం కనిపెట్టగలుగుతాం. వాగ్దానం కొరకు కనిపెట్టే దశలో ఎడతెగని స్తోత్రము ఆయనకు చెప్పాలి. అలాగే ఎడతెగని ప్రార్థన మన అనుభవముగా ఉండాలి. అప్పుడు ఆ శక్తి మనలో కార్యసాధకమవుతుంది. ఎడతెగక మనము భూ దిగంతముల వరకు ఆయనకు సాక్షులుగా ఉంటాం. ఆయన మనల్ని వాడుకుంటాడు, తన మహిమ కొరకు ఉపయోగించుకుంటాడు. అప్పుడు సంఘము కూర్చబడి అనేకులు బాప్తిస్మం పొందినప్పుడు వారికి ఎడతెగని నియమం ఒకటి స్థిరపరచబడింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి అన్నాడు. దేవుని అద్భుతాలన్నిటికీ కూడా ఏక మనసు కలిగిన సంఘమే కార్యసాధకం అవుతుంది. అందుకే పేతురు చెరసాలలో వేయబడినప్పుడు వారు ఏ పని చేయలేదు, కేవలం ప్రార్థన మాత్రమే చేశారు. 12వ అధ్యాయం అపోస్తల కార్యంలో 4వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 4వ వచనం. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించారు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే, ఈ మాట ఎంత శ్రేష్టం. చదివినప్పుడల్లా మన పేరుంటే అక్కడ ఎంతో బాగుంటుంది అనిపిస్తుంటుంది. చూడండి, ఎదిద్య అయితే లేదా మన పేరు మనం పెట్టుకొని చదువుకున్నప్పుడు అత్యవసరంగా మనం చేయాల్సినటువంటి పని కనబడుతోంది. అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెనన్నాడు. నేడు నిజమైన సంఘము దైవజనులను విడిపిస్తూ ఉంది. పేతురు చెరలో ఉన్నాడు, ఇంకా సైనికులందరూ కూడా కావలి ఉన్నారు తప్పించుకోలేకుండా. అలాగే విశ్వాసులు చెరలో ఉన్నారు, కుటుంబాలు చెరలో ఉన్నాయి, వ్యక్తిగతంగా అనేకులు కూడా సాతాను చెరపడతా ఉన్నాడు. వారిని విడిపించడానికి సంఘమైతే వారి కొరకు మరి అత్యాసక్తితో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మనకు తెలియదు దేవుడు ఏ విధంగా కార్యం చేస్తాడు, కానీ ఆశ్చర్యంగా కార్యం చేస్తాడు. వారు విడిపింపబడతారు. రక్షణ లేని వారు రక్షణ పొందుతారు, రక్షింపబడిన వారు నూతనపరచబడతారు, దైవవాక్యానుసారమైన తీర్మానాలలోకి వస్తారు, దేవుని యందు బలపడేటువంటి వారిగా ఉంటారు. ఇక్కడ సంఘం ప్రార్థిస్తూ ఉంది. దేవుడు తన దూతను పంపించాడు. చెరసాలలో ఆయన అడుగుపెట్టగానే ఆ గదంతా వెలుగుమయమైంది. పేతురు కాళ్ళకు చేతులకు వేసిన గొలుసులు ఊడిపోయాయి. చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. దూత పేతురు పక్కన తట్టి లేపి మనం బయలుదేరాలి అన్నాడు. పేతురు అది కలనుకుంటున్నాడు. నడికట్టు కట్టుకొని చెప్పులు వేసుకొని బయలుదేరాడు. మరి ప్రార్థన జరుగుతున్న స్థలానికి పేతురు తీసుకొచ్చేంత వరకు పేతురు గ్రహించలేకపోయారు.
మరి దేవుడు ఎంత గొప్ప కార్యం పేతురు జీవితంలో చేశాడు. ఈనాడు మన కుటుంబాలలో వ్యక్తిగతంగా చెరలో ఉన్న అనేకులు విడిపింపబడాలంటే సంఘం వారి కొరకు మరి ఎంతో అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. నిజమైన సంఘం ఏక మనసు కలిగి ఎడతెగక యెరూషలేములో నిలిచి వాగ్దానం కొరకు కనిపెడుతూ ఎడతెగక స్తుతిస్తూ ఎడతెగక ప్రార్థిస్తూ ఉంటే అందరి జీవితాల్లో దేవుడు ఘనకార్యాలను, ఆశ్చర్య క్రియలను, అద్భుతాలను చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఆ సాక్ష్యాలన్నీ సంఘంలో వివరింపబడతా ఉంటాయి. వారు దేవునికి భూ దిగంతముల వరకు కూడా సాక్షులుగా ఉంటారు. ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి వారిగా ఉంటారు. కానీ ప్రియులారా, దినాలలో సాతాను తనకు సమయం కొంచెమే అని ఎరిగి అందరినీ కూడా చెరపడుతూ అనాసక్తిని పుట్టిస్తూ ఏక మనసును వాడు రకరకాలుగా మార్చేస్తూ వికలం చేస్తూ మరి విశ్వాసులకు సంఘానికి సేవకులకు ఏక మనసు లేకుండా చేస్తున్నాడు. అందువల్ల వాడి పన్నాగాలు నెరవేరుతూ ఉన్నాయి. సంఘము, సేవకులు, విశ్వాసులు దేవుని పిల్లల చుట్టూ ఒక కంచె, ఒక అగ్ని ప్రాకారంగా ఉండడానికి బదులుగా వారు తొలగిపోతున్నారు. సాతాను సులువుగా చొరబడుతున్నారు. యోబు గ్రంథంలో రాయబడి ఉంది, నీవు యోబుకును అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగినదంతటికిని చుట్టూ కంచె వేసి ఉన్నావుగా. నువ్వు కంచె వేసి ఉన్నంత వరకు నేను ఎలా ప్రవేశిస్తాను? యోబు తన ఇంటికి తానే కంచె వేయాడు. అతడు ఎడతెగక తన ఇంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. యోబు పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాడు. అయితే సాతాను శోధించుటకు ఆ కంచె తీయబడింది. మరి ఎంతో బాధ యోబుకు కలిగింది. కానీ యోబు స్తుతించే అనుభవం కూడా మర్చిపోలేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. ఆ శోధన కాలం గడిచిన తర్వాత యోబు 2 ఆశీర్వాదాన్ని పొందాడు. అనేకులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆదరించారు, ఓదార్చారు. ఎంతలేసి దుఃఖములు పొందితివి అని చెప్పి బంధువులందరూ కూడా ఒక్కొక్క బంగారు వరహ ఉంగరం అతనికి ఇస్తూ అతనిని సంతోషపరిచిన వారిగా ఉన్నారు. దేవుని కొరకు యోబు సహించాడు, ఎడతెగక ప్రార్థించాడు, ఎడతెగక స్తోత్రించాడు. ఇప్పుడు ఆయన ఎడతెగక సాక్షిగా ఉన్నాడు. మరి మనం మన ఆధ్యాత్మిక జీవితంలో అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటున్నామా? యెరూషలేమునకు నేను అగ్ని ప్రాకారంగా ఉంటానన్నాడు ప్రభువు. మనల్ని కూడా ఒక కంచెలాగా మన సంఘానికి, మన కుటుంబానికి ఆయన చేశాడు. మనము నిలబడాలి, అపవాదికి అవకాశం ఇవ్వకుండా యోబు వలె ఉండాలి. ఒకవేళ కేవలం పరీక్ష కొరకైతే మనకెంత ఘన విజయం లభిస్తుంది? యోబు జీవితంలో ఎదురైన శ్రమలు కేవలం దేవుని మహిమ కొరకే, పరీక్ష కొరకే ఎదురయ్యాయి. వాటిని యోబు గ్రహించాడు, నిలబడ్డాడు, దేవుని నామాన్ని మహిమపరిచాడు, 2 ఆశీర్వాదాన్ని పొందాడు. అటునాడు యెరూషలేము నుండి వెళ్ళే అనుభవం ఉందా? వెళ్ళక ఏక మనసుతో నిలిచి స్తుతించి ప్రార్థించి పరిశుద్ధాత్మ శక్తి పొంది భూదిగంతముల వరకు సాక్షిగా ఉండే అనుభవం ఉందా? మనం ఏ స్థితిలో ఉన్నాం? ఆయన రాకడ ఆసన్నమవుతుంది. సిద్ధపడకపోతే ఆయన గొప్ప కార్యాలు ఎప్పటికీ మనం చూడలేం. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతో మన హృదయాన్ని ఆయనకు అర్పించుకొని మంచి నిర్ణయాలతో ఆయనను సేవించేటువంటి వారంగా ఉండాలి. నిత్యము భయం కలిగి ఉండాలి. మన హృదయాన్ని కఠినపరుచుకుంటే మనం కీడులో పడతాం, మెత్తనపరుచుకుంటే ధన్యులమవుతాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము. హృదయమును
నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటాడు. 14 వచ్చిన చదవండి మనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పటికప్పుడు భయము కలిగి ప్రభువుకు మన హృదయాలను జీవితాలను అప్పగించాలి. మన యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, స్థానిక సంఘ స్థిర దర్శనం కలిగి ఉండాలి. ఎడతెగక స్తోత్రం చెల్లించాలి, ఎడతెగక ప్రార్థించి పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. అప్పుడు ఎడతెగక మనము శక్తిమంతులుగా సాక్షులుగా ఉంటాం. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధనపై ప్రభు మనకు జయం అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ప్రభువుని అడుగుదాం, ఏక మనసు మాకు కలగజేయి ప్రభా, ఎడతెగక నిన్ను సేవించుటకు కృప నీవు ప్రభా అని అడుగుదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళదాం.